హాయ్ హలో నమస్కారం. నేను మీకు మరుగున మీరు చూస్తున్నారు మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆధార్ కార్డులో పేరు మరియు ఇంటి పేరు తప్పులు ఉన్నట్లయితే ఎలా మార్చుకోవాలి, కొత్తగా పెళ్ళైన అమ్మాయికి ఇంటి పేరు మార్చాలా లేదా, ఏ విధంగా మార్చుకోవాలి, మార్చుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటి, ఎక్కడ మారుస్తారు, ఎన్ని రోజులు టైం పడుతుందని పూర్తి వివరాలు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ వివరించాను. కావున ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాను. ఆధార్ కార్డులో మన పేరు తప్పుగా పడింది. మన పేరు తప్పు పడినప్పుడు మనం ఏ విధంగా చేసుకోవాలి, మనం ఏ విధంగా సరి చేసుకోవాలి, ఎలా అప్డేట్ చేసుకోవాలి, దానికి ఎలాంటి డాక్యుమెంట్లు కావాలి అనే ప్రశ్నలు చాలా మందికి ఉన్నవి. ఓకే, ఆధార్ కార్డుకు సంబంధించి పేరు కానీ సర్నేమ్ అంటే ఇంటి పేరు కానీ తప్పుగా ఉన్నప్పుడు మనం తప్పకుండా దాన్ని సరి చేసుకునే అవకాశం ఉంది. అది ఏ విధంగా అంటే తప్పకుండా మనము ఆధార్ సెంటర్కి వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులో పేరు తప్పు అనేది అయితే తప్పకుండా మనము ఆధార్ సెంటర్కి వెళ్ళి సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఏ విధంగా చేసుకోవాలి అనే విషయం గురించి మనం చూసిన దానికి ఏమేమి డాక్యుమెంట్లు కావాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఆధార్ కార్డులో మన పేరు ఇంటి పేరు తప్పుగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా సరిదిద్దుకోవాలి, దానికి అవసరమైన డాక్యుమెంట్లు ఏంటి అనే విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడదాము. ఆధార్ కార్డులో మన పేరు తప్పుగా పడినట్లయితే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన దగ్గరలో ఉన్నటువంటి ఆధార్ సెంటర్కి వెళ్ళి మార్చుకోవాల్సి ఉంటుంది. దీనికైతే మన ఫోన్లో మనం మార్చుకునే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఆధార్ కార్డులో మన ఇంటి పేరు మరియు మన పేరు మార్చుకోవాలన్నప్పుడు అక్కడ బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. ఓటీపీ ద్వారా చేయడానికి అయితే అవకాశం లేదు. ఓకే, బయోమెట్రిక్ వేయాలి. అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. అందుకని మనం తప్పకుండా ఆధార్ సెంటర్కి వెళ్ళి మాత్రమే దానికి నేమ్ కానీ ఇంటి పేరు కానీ సరిదిద్దుకునే అవకాశం అయితే ఉంది. అయితే మనకి ఏమేమి డాక్యుమెంట్లు కావాలి అనే విషయం మనం గమనించేట్లయితే ఆధార్ కార్డులో మనం సరిదిద్దుకోవాల్సిన పేరు, ఎగ్జాంపుల్ నా పేరు కుమార్, ఆధార్ కార్డులో కుమార్కు బదులు కుమారి అని పడింది, లేదా కమార్ అని పడింది. KUMAR కుమార్ అయితే KAMAR కమార్ అని పడింది. దాన్ని ఎలా సరిదిద్దుకోవాలంటే ఆధార్ సెంటర్కి వెళ్ళి మనం సరిదిద్దుకోవాలి. అయితే దానికి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటంటే సేమ్ కుమార్ అనే పేరు గల ఐడెంటిటీ ప్రూఫ్ మన దగ్గర ఒకటి ఉండాలి. ఆ ఐడెంటిటీ ప్రూఫ్స్ ఏంటంటే పాన్ కార్డు ఉన్న ఒకటే, ఓటర్ ఐడి కార్డు ఉండొచ్చు, పాస్పోర్ట్ ఉన్న ఒకటే, డ్రైవింగ్ లైసెన్స్లో కానీ, అదేవిధంగా రేషన్ కార్డులో కానీ. అయితే రేషన్ కార్డులో మన ఫోటో ఉండాలి. చాలా మందికి రేషన్ కార్డులో అందరి ఫోటోలు ఉండవు. ఇప్పుడు వచ్చిన రేషన్ కార్డులో కేవలం ఆ కుటుంబ పెద్దగా నిర్ణయించబడినటువంటి మహిళ ఫోటో మాత్రమే ఉంటుంది. అది చెల్లదు. మన ఫోటో ఆ కార్డులో ఉండాలా, ఆ కార్డులో ఆ పేరు సరైనది ఉండాలా. ఓకే, అవి లేనప్పుడు మనం ఏం చేయాలంటే గజెటెడ్ ఆఫీసర్ సంతకం చేసి ఒక ఫార్మాట్ ఉంటుంది, స్టాండర్డ్ సర్టిఫికేట్ ఫార్మాట్ అని. దీంట్లో మన పేరు ఒరిజినల్ పేరు ఏ పేరైతే ఉండాలో ఆ పేరు రాసుకొని గజెటెడ్ ఆఫీసర్ అంటే MRO కావచ్చు, MPDO గారు కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ కావచ్చు, వెటర్నరీ డాక్టర్ కావచ్చు, కాలేజీ లెక్చరర్స్ కొంతమంది గజెటెడ్ ఆఫీసర్స్ ఉంటారు. అదేవిధంగా మనకి స్కూల్ హెడ్ మాస్టర్స్ గజెటెడ్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళతో సంతకం పెట్టించుకున్న ఒక ఫార్మ్ ఉంటుంది. ఓకే, స్టాండర్డ్ సర్టిఫికేట్ ఫార్మ్, దాని సంతకం పెట్టి తీసుకుని సరిపోయింది. ఓకే, ఈ డాక్యుమెంట్లు మన దగ్గర ఉన్నట్లయితే మన ఆధార్ కార్డులో పేరు తప్పుగా ఉన్నైతే మార్చుకునే అవకాశం ఉంది. ఆ డాక్యుమెంట్లలో ఏదైతే పేరు ఉంటుందో ఆ పేరు మాత్రమే అక్కడ మనకు సరిదిద్దడం జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. అయితే మనం ఆధార్ సెంటర్కి వెళ్ళి అక్కడ వెయిట్ చేయడం కంటే ముందుగా మన ఫోన్లో UIDAI అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఒక అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మనకు టోకెన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టోకెన్ నెంబర్ ప్రకారం మనం ఆధార్ సెంటర్కి వెళ్తే మనకు డిస్టర్బెన్స్ లేకుండా వెళ్ళిన వెంటనే మన అపాయింట్మెంట్ టైం ప్రకారము మనకు ఆ పేరు అనేది చేంజ్ చేసి పంపించడం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు గమనించాలి మిత్రులారా. అదేవిధంగా
ఈ ఆధార్ కార్డులో మన పేరు కానీ ఇంటి పేరు కానీ సరిదిద్దుకోవాలంటే ఎంత ఫీజు కట్టాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది. దానికి ఎంత ఫీజు కట్టాలంటే 50 రూపాయలు అప్డేట్ ఛార్జ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. గవర్నమెంట్ రూల్స్ ప్రకారము ఆధార్ కార్డులో పేరు కానీ ఇంటి పేరు కానీ సరిదిద్దాలంటే 50 రూపాయలు చలానా కట్టవలసి ఉంటుంది. ఆ 50 రూపాయలు చలానా కట్టినట్టయితే ఆ పేరులో ఉన్న అప్డేట్ చేయడం జరుగుతుంది. పేరులో ఉన్న తప్పును సరిదిద్ది అప్డేట్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం అప్డేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా స్పెల్లింగ్ చూసుకోవాలి. మీరు ఇచ్చే డాక్యుమెంట్లో పేరు ఎలా ఉందో ఆధార్ కార్డులో కూడా సేమ్ అలాగే వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇచ్చే డాక్యుమెంట్లో స్పెల్లింగ్ సరి చూసుకోవాలి. ఎందుకంటే ఆధార్ కార్డులో పేరు కానీ ఇంటి పేరు కానీ మార్చుకునే అవకాశం ఒక్కసారి మాత్రమే ఉంటుంది. ఒకసారి ఒక ఆధార్ కార్డు ఒక వ్యక్తికి పుట్టిందంటే ఆధార్ కార్డులో పేరు ఇంటి పేరు మార్చాలంటే ఒక్కసారి మాత్రమే, లైఫ్ టైంలో ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంటుంది. ఇది కూడా ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి. ఓకే, అందుకనే సరిదిద్దుకునేటప్పుడే చాలా క్లియర్గా స్పెల్లింగ్ అనేది మిస్టేక్ లేకుండా చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం తర్వాత చూసినట్టయితే ఇది అప్డేట్ చేసిన తర్వాత ఇది ఎన్ని రోజుల్లో అప్డేట్ అవుతుంది? మనకు సాధారణంగా నెల రోజుల తర్వాత పోస్ట్లో మన కార్డు అనేది రావడం జరుగుతుంది ఒకసారి అప్డేట్ చేసిన తర్వాత. అయితే అంతకంటే ముందే మనకు ఆధార్ కార్డు అనేది అవసరం. ఒకసారి మనం అప్డేట్ చేస్తే 5 రోజుల నుంచి 15 రోజుల లోపు 5 రోజుల నుంచి 15 రోజుల లోపు మనకు అప్డేట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. అప్డేట్ అయిన తర్వాత మనము అవసరమైతే మన ఆధార్ వెబ్సైట్లోకి వెళ్ళి మై ఆధార్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. పోస్ట్లో రావడం లేట్ అవుతుంది కాబట్టి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ డౌన్లోడ్ ఏ విధంగా చేసుకోవాలో మనం ముందు చూపిస్తాను. అది కూడా మనకు ఒక పాయింట్ ఉంది, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఓకే, ఇది మిత్రులారా ఈరోజు ఆధార్ కార్డులో పేరు కానీ ఇంటి పేరు కానీ మిస్టేక్ ఉంటే ఏ విధంగా సరి చేసుకోవాలి, ఏ విధంగా మనము కరెక్షన్ చేసుకోవాలనే విషయం గురించి చెప్పడం జరిగింది. దీని గురించి ఏమన్నా ఇంకా డౌట్లు ఉన్నదైతే కింద మీరు కామెంట్ అడగండి, నేను తర్వాత కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నేను చెప్పిన డాక్యుమెంట్లు ఇవి తప్పకుండా ఉన్నట్లయితే ఎక్కడ మనకు ఇబ్బంది లేకుండా సరిదిద్దడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఆధార్ కార్డులో పేరు ఇంటి పేరు ఏ విధంగా మార్చుకోవాలని పూర్తిగా మీకైతే తెలియపరిచాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి బంధువులకి ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాల్సిందిగా కోరుచున్నాను.